వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో డెఫినెట్ ఇంటిగ్రల్స్ నుంచి ఇంకొన్ని మోడల్స్ మనం డిస్కస్ చేసుకుందాం. లుక్ ఎట్ ద క్వశ్చన్. ఇంటిగ్రల్ -1 to 1 mod x dx కదా. సో ఇది మనకి ఏ పర్టికులర్ ఫార్మాట్ కనిపిస్తుంది మనకి? వన్ ఆఫ్ ద ప్రాపర్టీ అంటే ఇంటిగ్రల్ -a to a f of x dx కదా. దీని ఫార్ములా మనం ఏం చెప్పుకున్నామో, దీని యొక్క ప్రాపర్టీ రెండు ఉంటాయి. 2 into ఇంటిగ్రల్ 0 to a f of x dx ఒకటి. ఎప్పుడు ఇది అంటే f of x అనేది ఈవెన్ అయినప్పుడు, అవునా? f of x ఈజ్ ఈవెన్. తర్వాత 0 ఎప్పుడు వస్తుంది దీనికి అంటే f of x ఈజ్ ఆడ్ అయినప్పుడు, రైట్ ఆర్ నాట్? ఓకే. సో ఇక్కడ ఏ ప్లేస్లో 1 ఉంది, -1 to 1 ఉంది. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫంక్షన్ ఏమో మాడ్యులస్ x ఉంది. సో mod x అంటే అర్థం ఏంటి? ఎక్స్కి ముందు ప్లస్ ఏ ఉంది కదా, అంటే పైకే ఉంటుంది. దిస్ ఈజ్ మాడ్యులస్ ఫంక్షన్, అవునా కదా? రైట్, దిస్ ఈజ్ మాడ్యులస్ ఫంక్షన్. ఇప్పుడు ఇది mod x కాబట్టి, రైట్, చూడండి, -1 to 1. ఈ mod x అనేది ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్? ఈవెన్ ఫంక్షన్ అన్న. ఇది ఇలా క్లోజ్ చేస్తున్నప్పుడు డైరెక్ట్గా దీనికి కోయిన్సైడ్ అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ సిమెట్రికల్ టు y యాక్సిస్. వెన్ ఎనీ కర్వ్ ఈజ్ సిమెట్రికల్ టు y యాక్సిస్ ఇట్ ఈస్ కాల్డ్ ఈవెన్ ఫంక్షన్. వెన్ ఎనీ కర్వ్ ఈజ్ అసిమెట్రికల్ అసిమెట్రికల్ టు y యాక్సిస్ ఇట్ ఈస్ ఈ ఆడ్ ఫంక్షన్ అని చెప్తాం. సరే, ఇది ఈవెన్ ఫంక్షన్, ఆడ్ ఫంక్షన్ అని ఎట్లా చెక్ చేస్తాం మ్యాథమెటికల్గా అంటే, సపోజ్ f of x ఈక్వల్స్ టు mod x తీసుకోండి. f of -x ఏమవుతుంది అప్పుడు? మాడ్యులస్ -x. mod -x ఉంటే mod కాస్త ప్లస్ అయిపోతుంది కదా మాడ్యులస్లో, కాబట్టి x, అవునా కదా? రైట్, x అవుతుంది. సో f of -x ఎంత? x అయింది అంటే mod x తీసుకోండి. mod x అంటే మళ్ళీ మైనస్ mod x అంటే మళ్ళీ mod x కదా. mod లోపల మైనస్ ఉన్న నెగిటివ్ అయిపోతుంది, పాజిటివ్ అయిపోతుంది. సో మళ్ళీ ఇదే వచ్చింది కాబట్టి f of -x ఈక్వల్స్ టు f of x, అవునా కదా? f of -x వల్ల f of x ఈక్వల్ అయితే అది ఈవెన్ ఫంక్షనే కదా, ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ ఉన్నప్పుడు -1 to 1 ఉన్నప్పుడు ఇదే ప్రాపర్టీ, ఇది ఈవెన్ ఫంక్షన్ అయితే ఈ ఫార్ములా వాడాలి, అవునా కదా? సో ఇంటిగ్రల్ -1 to 1 mod x dx ఈక్వల్స్ టు 2 into ఇంటిగ్రల్ 0 to 1 f of x dx. f of x అంటే మళ్ళీ mod x, అవునా కదా? మరి 0 to 1 కదా, ఇది -1 ఇక్కడ నుంచి 1, -1 to 0 అంటే ఇది, 0 to 1 అంటే ఇది, అవునా కదా? సిన్స్ ఇట్ ఈస్ ద ఈవెన్ ఫంక్షన్, 2 times ఆఫ్ అంటే ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. 2 times ఆఫ్ ఎందుకు వచ్చింది అంటే -1 to 1 అన్నాడు కదా. మరి -1 అంటే ఈ ఏరియా కదా, ఈ ఏరియా కలిపితే మొత్తం కరెక్ట్గా రావాలి. కానీ అందుకే ఇక్కడ 2 పెట్టాడనమాట. ఈ ఏరియా ఒక్కదాన్ని ఫైండ్ అవుట్ చేసి దీన్ని డబల్ చేసాం అనుకోండి, ఈ ఏరియా కూడా కలిసిపోతుంది దానిలో, రైట్? సో దట్స్ వాట్. సరే, లుక్ ఎట్ హియర్. సో 2 into 0 to 1 స్లోప్ హైజ్ పాజిటివ్, ఇంక్రీజింగ్ స్ట్రైట్ లైన్ కాబట్టి స్లోప్ ఈజ్ పాజిటివ్ కాబట్టి +x తీసుకుంటాం. 0 to 1 +x dx, అవునా? సో +x అంటే x² +x అన్న x అన్న ఒకటే కాబట్టి 2 into ఇంటిగ్రల్ x ఎంత? x²/2, అవునా? 0 to 1 2 to 1 టైం క్యాన్సిల్ అవుతుంది కాబట్టి x² ఫ్రమ్ 0 to 1, 1² - 0 ఈజ్ నథింగ్ బట్ 1, అవునా కదా? సో వాట్ ఈస్ ద ఇంటిగ్రల్ -1 to 1 mod x dx వాల్యూ ఎంత అంటే 1 అనమాట. ఆప్షన్ బి, రైట్? ఓన్లీ ద థింగ్ ఈస్ ఈ ప్రాపర్టీ డయాగ్రామ్స్ ఒకసారి మీరు గుర్తు తెచ్చుకోండి, రైట్ ఆర్ నాట్? సో ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ -π/2 to π/2 sin mod x dx అంటున్నాడు. సరే, ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? మనకి ఇక్కడ లిమిట్స్ ఎలా కనిపిస్తున్నాయి? -a to a ఫార్మాట్లో కనిపిస్తున్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ప్రాపర్టీ? వన్స్ అగైన్ ఇంకొకసారి రివైజ్ చేసుకోండి. -a to a f of x dx అంటే వాట్ ఈస్ ద ప్రాపర్టీ నాన్న? సో 2 వాల్యూస్ వస్తాయి. ఈవెన్ ఫంక్షన్ అయితే 2 into ఇంటిగ్రల్ f of x dx. వాట్ ఆర్ ద లిమిట్స్? 0 to a వెన్ f of x ఈజ్ ఈవెన్, అదే 0 వెన్ f of x ఈజ్ ఆడ్, అవునా కదా? సో ఇప్పుడు మనం f of xని చెక్ చేయాలి కాబట్టి, సో వాట్ ఈస్ f of x sin mod x? సో f of x ఈక్వల్ టు sin mod x అనేది f of x, రైట్? ఓకే. సో ఇప్పుడు f of -x ఎంత అంటే sin mod -x. mod -x అంటే మళ్ళీ పాజిటివ్ ఎక్సే కాబట్టి మళ్ళీ sin mod x వస్తుంది. అంటే మళ్ళీ sin mod x రిపీట్ అయింది, విచ్ ఇస్ ఈక్వల్స్ టు f of x. అంటే f of -x వాల్యూ f of xకి ఈక్వల్ అయింది, అవునా కదా? సో f of -x వాల్యూ f of xకి ఈవెన్ అయింది కాబట్టి ఈవెన్ ఫంక్షన్ ఈక్వల్ అయింది కాబట్టి, రైట్? సో ఈవెన్ ఫంక్షన్ కాబట్టి ఏం రాస్తాం? ఇంటిగ్రల్ -π/2 to π/2 sin mod x dx ఈక్వల్స్ టు ఏమొస్తుందన్న?
2 into integral 0 to pi by 2 sin ఎంత mod x dx. అవునా కదా. సో 0 to pi by 2 అన్నప్పుడు ఇది ఎట్లా చేస్తాం అంటే అవునా దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ pi by 2. అవునా కదా. సైన్ ఫంక్షన్లో దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నప్పుడు mod x ఎలా పెట్టాలి? ఇంక్రీజింగ్ ఫంక్షన్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం? పాజిటివే తీసుకుంటాం. రైట్ ఆర్ నాట్? కాబట్టి 2 ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత? కాస్ ఎక్స్. కాబట్టి ఇంటిగ్రల్ 0 to pi by 2 ఒక స్టెప్ రాసుకోండి, sin x dx. అవునా కదా. సైన్ ప్లస్ ఎక్స్ అంటే ఇప్పుడు సైన్ ఎక్సే. కాబట్టి 2 into 0 to pi by 2 ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఎంత? మైనస్ కాస్ ఎక్స్ కదా. సో మైనస్ కాస్ ఎక్స్ 0 to pi by 2. అవునా. సో 2 into మైనస్ కాస్ pi by 2 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ మైనస్ కాస్ 0. అవునా. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. కాబట్టి 2 into కాస్ pi by 2 ఎంత? 0. అవునా. కాబట్టి మైనస్ 0 మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ కాస్ 0 ఎంత? 1. కాబట్టి 2 into 1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 2. ఆన్సర్ ఈస్ 2. ఆప్షన్ బి. అర్థమైందా? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. ఓన్లీ ద థింగ్ ఈస్ ఎప్పుడైతే మీరు లిమిట్స్ని మైనస్ ప్లస్ ఇలా సేమ్ లిమిట్స్ విత్ మైనస్ ప్లస్ చూసారనుకోండి, అప్పుడు ఆ ప్రాపర్టీ మీకు గుర్తు రావాలి. ఎప్పుడు కూడా f(x)ని ఫస్ట్ మీరు చెక్ చేయాలన్నమాట. అది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ ముందు దాన్ని మీరు తెలుసుకోవాలి. అర్థమైందా? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇందాక క్వశ్చన్ లాగానే సేమ్, కాకపోతే ఇక్కడ sin 2 mod x ఉంది, sin 2 θ ఉందన్నమాట. సో నో చేంజ్ రానా, మళ్ళీ సేమ్ మోడల్. సరే, ఇది ఎట్లా చేయాలి? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, దీన్ని కొంచెం షార్ట్ వేలో నేర్చుకుందాము. చూడండి, sin 2 mod x అంటున్నాడు కదా, ఇది సైన్ ఫంక్షన్. sin 2 θ ఎట్లా ఉంటుంది? కదా. సో వాడు ఏమంటున్నాడు? మైనస్ pi by 2 to pi by 2 ఇంక్రీజింగ్ ఫంక్షనే. అవునా కదా. 0 to pi by 2 ఎందుకంటే ఇది ఈవెన్ ఫంక్షన్ కింద వచ్చేస్తుంది, మాడ్యులస్ ఫంక్షన్ ఉంది కాబట్టి. ఈవెన్ ఫంక్షన్ వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తాము? మనకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ తెలుసు, 2 into ఇంటిగ్రల్ 0 to pi by 2. ఎందుకని కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి, ఇది ఈవెన్ ఫంక్షనా కాదా అనేది. sin 2 mod x కదా f(x). సో f of మైనస్ ఎక్స్ మనం సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, f of mod మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే sin 2 mod మైనస్ ఎక్స్, మళ్ళీ ఇది పాజిటివ్ ఎక్స్ అయిపోతుంది కదా, కాబట్టి మళ్ళీ sin 2 mod x. అవునా కదా. సో ఇది ఈక్వల్స్ టు f(x) మళ్ళీ, కాబట్టి ఈవెన్ ఫంక్షన్. సో ఈవెన్ ఫంక్షన్ అన్నప్పుడు ఫార్ములా ఇదేనా? ఆల్రెడీ మనం నేర్చుకున్నాము. ఓకే, లిజన్. సో sin 2 mod x dx, మళ్ళీ 0 to pi by 2లో ఇది పాజిటివ్గా ఉంటుంది కాబట్టి 2 ఇంటిగ్రల్ 0 to pi by 2 sin 2x dx. అవునా కదా. sin 2xకి డెరివేటివ్ ఎంత? sin 2x డెరివేటివ్ మైనస్ కాస్ 2x, మళ్ళీ 2x డెరివేటివ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ద sin 2x అంటే మైనస్ కాస్ 2x. అవునా కదా. మరి 2xకి డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ ఎంత? 2, కాబట్టి డినామినేటర్లో 2 వేస్తాం. కాబట్టి 2 ఇంటూ మైనస్ కాస్ 2x డివైడెడ్ బై 2x డెరివేటివ్ 2 కాబట్టి కింద వేస్తాం. సో 0 to pi by 2. అవునా కదా. 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏమొస్తుందన్నా మైనస్ కాస్ 2 into pi by 2, రైట్, మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, మళ్ళీ మైనస్ కాస్ 0. అంతేనా. 2 into 0, రైట్, అంతేనా. రైట్. సో 2 క్యాన్సిల్, మైనస్ కాస్ పై మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్ కాస్ 0. అవునా కదా. ఇంతేనా. రైట్. ఇప్పుడు కాస్ పై వాల్యూ ఎంత వస్తుంది అంటే, సి ఫ్రెండ్స్, మైనస్ కాస్ పై -1 కదా, ప్లస్ కాస్ 0 1 కదా, కాబట్టి -1 ఇంటూ మైనస్ ఇంటూ -1 1 1 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ sin 2 mod x ఫ్రమ్ -pi by 2 to pi by 2 అంటే ఆప్షన్ బి పెట్టాలి. ఒక్కొక్కసారి ఇఫ్ f(x) ఈక్వల్ టు sin 2 mod x ఫైండ్ ద ఏరియా ఫ్రమ్ ద ఇంటర్వెల్ ఫ్రమ్ -pi by 2 to pi by 2 అంటాడు. అలాంటప్పుడు క్వశ్చన్ ఇదే అనమాట. ఏరియా ఆఫ్ దిస్, ఏరియా అంటే ఇంటిగ్రేషన్ ఫ్రమ్ -pi by 2 to pi by 2 sin 2 mod x అలా కూడా అడగచ్చు. అర్థమైందా. సో ఈ విధంగా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి ఎంసెట్ 2018లో అడిగిన క్వశ్చన్ అన్న, ఆంధ్ర పేపర్లో ఎంసెట్ 2018లో వచ్చిన క్వశ్చన్ ఇది. లుక్ ఎట్ దిస్ క్వశ్చన్. ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? ఇక్కడ మనకి స్పెషల్గా ఒక ఫంక్షన్, పర్టికులర్ ఫంక్షన్, ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ కానీ, లాగరిథం ఫంక్షన్ కానీ, ఆల్జీబ్రాయిక్ ఫంక్షన్ కానీ, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ కానీ, ఎక్స్పోనెన్షియల్ కానీ ఇవి ఏమీ ఇవ్వకుండా
జస్ట్ వాడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు అంతే. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అన్నాడు, తర్వాత ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ 3x/3 అన్నాడు కదా. సో ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? సో చూడండి, సింపుల్ అన్న, ఇక్కడ ఏం లేదు. మనకి 0 to a α/3 అంటే అక్కడ ఏ అనుకోండి. మనం ఆల్రెడీ ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం, ఇంటిగ్రల్ 0 to a f of x dx. ఇలా కనుక ఉంటే మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ 0 to a f of a minus x dx అంటాం, అవునా కదా. ఈ ప్రాపర్టీని యూజ్ చేస్తాం. సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం i అనుకుందాం. i ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to α/3 f of x డివైడెడ్ బై f of x ప్లస్ ఎఫ్ ఆఫ్, దీన్ని నేను స్ప్లిట్ చేస్తాను అటు ఇటు, α/3 మైనస్ 3x/3 అన్నట్టు. ఏదైనా ఒకటే కదా, α/3 మైనస్ 3x/3గా రాస్తాను. 3x/3 అంటే 3 క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ x వస్తుంది అంతే, అవునా. రైట్ ఫ్రెండ్స్, ఓకే. సో ఇప్పుడు ఇదైనా ఒకటే. సో ఇప్పుడు నేను ఈ పర్టికులర్ ప్రాపర్టీని అప్లై చేస్తాను. ఏ ప్లేస్లో నాకు α/3 ఉంది. సో వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్ 0 to α/3 ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత, ఎఫ్ ఆఫ్ a మైనస్ ఎక్స్ సబ్స్టిట్యూట్. ఏ ప్లేస్లో α/3 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ α/3 minus x whole divided by f of α/3 minus x plus f of α/3 minus x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, a minus x అంటే α/3 minus x సబ్స్టిట్యూట్ చేయాలి x ప్లేస్లో, అవునా. అందుకే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాను, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, అర్థమైందా. సో ఇంటిగ్రల్ 0 to α/3 f of α/3 minus x whole divided by f of α/3 minus x plus α/3 మైనస్ α/3 ఇస్ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఇస్ ప్లస్, కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే నాకు ఏం మిగులుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మిగులుతుంది, అవునా కదా. లెట్ us సపోజ్ దిస్ ఈజ్ ఈక్వేషన్ 2, దిస్ ఈజ్ i ఈక్వల్స్ టు, అవునా కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఈక్వేషన్ని సెకండ్ ఈక్వేషన్ యాడ్ చేస్తాను. యాడ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. మనకి ప్రొసీజర్ తెలుసు కదా ఎలా యాడ్ చేయాలో. అప్పుడు నాకు ఏమొస్తుంది, i ప్లస్ i దట్ ఈస్ నథింగ్ బట్ 2y ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to α/3 f ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ α/3 మైనస్ ఎక్స్, అవునా. హోల్ డివైడెడ్ బై డినామినేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డినామినేటర్ అదే వస్తుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ α/3 మైనస్ ఎక్స్ డిఎక్స్, ఓకేనా. సో రెండు ఒకటే కదా, రెండు క్యాన్సిల్ అయిపోయి నాకు ఏమొస్తుంది, 1 మిగులుతుంది, రైట్ ఆర్ నాట్. సో 2i ఈక్వల్స్ టు ఎంత, 2i ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 0 to α/3 1 dx, అవునా. సో 1 dx అంటే x కదా. సో 2y ఈక్వల్ టు x రూట్ వాట్ ఆర్ ద లిమిట్స్ 0 to α/3. సో α/3 ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, కాబట్టి α/3 మైనస్ 0, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. ఓకే, సో 2y ఈక్వల్స్ టు α/3 అండ్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ i హియర్, α/3 into 2 విచ్ రిజల్ట్స్ టు α/6. దిస్ ఇస్ ద ఆన్సర్. i అంటే ఇదే కదా అనుకున్నాము, దిస్ ఇస్ నథింగ్ బట్ i, అవునా కదా. ఆన్సర్ ఈజ్ α/6. అర్థమైందా. విచ్ ఆప్షన్ అన్నా, ఐ థింక్ వాస్ ఆప్షన్ డి. అర్థమైందా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ 2018 ఎంసెట్లో ఆంధ్ర పేపర్లో అడిగిన క్వశ్చన్ అనమాట. ప్లీజ్ నోట్ దిస్. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంటిగ్రల్ -1 to 1 చూడండి, √1 + x + x² minus √1 - x + x² whole divided by √1 + x + x² plus √1 - x + x² dx కదా. ఈ పర్టికులర్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ 2015లో అడిగిన క్వశ్చన్, ఎంసెట్ 2015 ఏపీలో అడిగిన క్వశ్చన్ అనమాట. వెరీ వెరీ లాజికల్ క్వశ్చన్. అయితే దీన్ని చూసి కంగారు పడిపోవద్దు, చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. ఇక్కడ -1 to 1 అన్నాడు. మనం ఒక ప్రాపర్టీ నేర్చుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇచ్చినటువంటి లిమిట్స్ని బట్టి మనం ఏ ప్రాపర్టీ వాడాలో తెలుసుకోవాలి. -1 to -a to a అన్నప్పుడు మనకి రెండు వస్తాయి. ఇది ఆల్రెడీ మీకు తెలిసిందే, 2 × ఇంటిగ్రల్ 0 to a f of x dx ఒకటి. ఇది ఎప్పుడు వస్తుంది, ఫంక్షన్ ఈవెన్ అయినప్పుడు. 0 ఎప్పుడు వస్తుంది, ఫంక్షన్ ఆడ్ అయినప్పుడు. ఫంక్షన్ ఆడ్ అయినప్పుడు చెక్ చేయగల 0 ఇస్ ద ఆన్సర్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ ఆడ్ ఫంక్షన్ తెలుసుకుందాం. ఇచ్చినటువంటి ఫంక్షన్ ఏంటి, √1 + x + x² minus √1 - x + x², రైట్, హోల్ డివైడెడ్ బై √1 + x + x² ప్లస్ √1 - x + x² కదా. సో ఎఫ్ ఆఫ్ -xని మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుందంటే √1 - x -x² అంటే మళ్ళీ x² కాబట్టి ఇక్కడ +x² వస్తుంది, అవునా. మైనస్ √1 - ఇక్కడ -x ప్లస్ -x² కదా. సో ఇక్కడ కూడా -x² సబ్స్టిట్యూట్ చేశాను, కానీ హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు పాజిటివ్ అవుతుంది. ఇది హోల్ స్క్వేర్ ఉన్నప్పుడు ఇది పాజిటివ్ అయిపోతుంది కాబట్టి ఇది x². ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, కాబట్టి ఇదేమవుతుంది 1 + x + x² అయిపోతుంది కదా. డివైడెడ్ బై √1 ప్లస్ మళ్ళీ -x ప్లస్ -x² ఇదేమవుతుందన్న ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్, కాబట్టి 1 - x, అవునా,
ప్లస్ మైనస్ ఎక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్ ఎక్స్ స్క్వేర్ వస్తుంది మళ్ళీ, రైట్, ప్లస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ ప్లస్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్, అవునా కదా, మైనస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్, అవునా కదా, సో దిస్ ఇస్ ప్లస్ ఎక్స్, తర్వాత ఇదేమవుతుంది మళ్ళీ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, అవునా కదా, రైట్. ఇప్పుడు చూడండి ఈ పర్టికులర్ ఫంక్షన్లో నేను మైనస్ కామన్ తీసాను అనుకోండి, నాకు ఏమొస్తుంది, ఈ టర్మ్ ఇది వచ్చి ఈ టర్మ్ అటు వెళ్తుంది, అంతేనా, అటు వెళ్ళడం అంటే షిఫ్ట్ అవుతుంది. సో 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, రైట్, మైనస్ ఇక్కడ ప్లస్ ఉన్నట్టు, అవునా కదా, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ప్లస్ అవుతుంది కదా ఇప్పుడు. సో రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై ఇది అలాగే ఉంచుంది, రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయినా ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇదే కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇదే వచ్చింది కదా, మళ్ళీ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై దిస్ పర్టికులర్, ఈ ఏ ప్లస్ బి అన్నా బి ప్లస్ సి అన్నా ఒకటే కాబట్టి ఇలా రాసాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ మైనస్ కామన్ తీసాం కాబట్టి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత అంటే మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, కాబట్టి దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఆడ్ ఫంక్షన్ అని అర్థమైపోయింది. సో ఆడ్ ఫంక్షన్ అన్నప్పుడు వాట్ ఈస్ ద ఆన్సర్, 0, విచ్ వన్, ఆప్షన్ సి, అర్థమైందా. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అండ్ ఓన్లీ ద థింగ్ ఈస్ ఇక్కడ మీకు ఇలా లిమిట్స్ ఇలా కనిపించాయి అనుకోండి, అప్పర్ బౌండరీ లోవర్ బౌండరీ మైనస్ ఏ టు ఏ అన్నట్టు ఆ ఫామ్లో కనిపిస్తే ఖచ్చితంగా ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సబ్స్టిట్యూట్ చేయండి, అంటే సబ్స్టిట్యూట్ ఇన్ ద సెన్స్ ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ కనుక్కోండి, కనుక్కున్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తే అది ఆడ్ ఫంక్షన్ 0, లేదు ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈవెన్ ఫంక్షన్ అని తెలిసింది అనుకోండి, అప్పుడు మీరు కంపల్సరీ మళ్ళీ అది వాడతారు. ఇటువంటి ఇంత లెందీ క్వశ్చన్స్ని ఈవెన్ ఫంక్షన్కి మ్యాక్సిమం ఇవ్వడు, బట్ అలా అని చెప్పి మీరు చెక్ చేయకుండా ఉండకూడదు, అర్థమైందా. దిస్ ఇస్ అన్ ఆడ్ ఫంక్షన్, ద ఇంటిగ్రేషన్ వాల్యూ ఈజ్ 0, ద ఏరియా బిట్వీన్ ద ఇంటర్వెల్స్ -1 to 1 ఫర్ దిస్ పర్టికులర్ ఫంక్షన్ ఈజ్ 0, అర్థమైందా. ప్లీజ్ నోట్ దిస్. I hope you enjoy this lecture. Please do like, comment and share. Don't forget to subscribe. Thank you so much. See you in the next session. Take care. Bye bye.